शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयोधमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। नारायणसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै శ్రీ గురవే నమః। జై శ్రీరామ్। మనం రామాయణంలో అయోధ్యాకాండలో ఉన్నాము. నిన్నటి రోజున మన శ్రీరాముడు, సీతమ్మ తల్లి, లక్ష్మణుడు వీళ్ళు ముగ్గురు కూడాను అక్కడ చిత్రకూట పర్వతాన్ని దాటి అనసూయ, అత్రి మహర్షుల ఆశ్రమానికి వెళ్ళారు. అక్కడ అనసూయాదేవి భార్యకి ఉండవలసిన లక్షణాలు, భార్య భర్తతో ఎలా మెలగాలి అనే విశేషాలు చెప్పడం నిన్న మనం చదువుకున్నాం. ఇద్దరు ఆడవాళ్ళు కలిస్తే ఏమేం ముచ్చట్లుంటాయో నాతో పాటు వినే వాళ్ళందరికీ తెలుసు. కానీ ఇక్కడ ఇద్దరు పతివ్రతలు, ఒకళ్ళు సీతమ్మ తల్లి, ఒకళ్ళు అనసూయ. ఈ ఇద్దరు మాట్లాడుకుంటే ఎలా ఉంటుంది? వీళ్ళిద్దరూ కూడా ఆడవాళ్లే కదా. వీళ్ళిద్దరూ ఎవరి గురించి మాట్లాడుకున్నారు, ఏం మాట్లాడుకున్నారు? సాధారణంగా ఆ ఇద్దరు ఆడవాళ్ళు కలిస్తే సహజంగానే మీ అత్తగారు అలాగా, మీ మామగారు ఇలాగా, మా అత్తగారు ఇలాగా, మా మామగారు ఇలాగా, లేదు మా వారు అలాగా, మా పిల్లలు అలాగా, ఇలా ఎవరికి వాళ్ళు ఎవరి కష్టాలు వాళ్ళు చెప్పుకుంటారు. కానీ ఇక్కడ అనసూయాదేవి ఏం మాట్లాడింది? మరి ఆవిడ అంత పతివ్రత శిరోమణి కదా, ఆవిడ ఏం చెప్పింది? సీతమ్మ తల్లి ఏం చెప్పింది? నా కైకమ్మ వల్ల మేము అడవుల పాలైపోయాం, ఆ కైకమ్మ భరతుడి కోసం అడిగింది, మమ్మల్ని రాజ్యం నుంచి గింటేశారు, మా ఆయనకి రావాల్సింది న్యాయంగా అయితే రాజ్యం, నేను అసలు రాణి పొజిషన్లో ఉండాల్సింది, కానీ నన్ను గింటేశారు, మమ్మల్ని పంపించేశారు, చూసావా పెద్దమ్మ, అసలు మేము ఎంత చెయ్యి మమ్మల్ని గుర్తించరు అని చెప్పిందా సీతమ్మ తల్లి? చెప్పిందేమో. చూద్దాం అసలు ఏం మాట్లాడుకున్నారు వీళ్ళిద్దరు అనే విషయాన్ని ఇప్పుడు చదువుకుందాం. 118వ సర్గము. అనసూయాదేవి సీతాదేవికి దివ్యములైన అంగరాగములను వస్త్రాభరణాదులను కానుకలుగా సమర్పించుట, ఆ ఋషిపత్ని కోరికపై సీతాదేవి తన వివాహ గాథను వివరించుట. దోష దృష్టి లేని ఆ సీతాదేవి అత్రి పత్నియగు అనసూయాదేవి తెలిపిన ధర్మ వచనములను గౌరవించుచు మృదు స్వరముతో ఆమెతో ఇట్లు పలుకదొడంగెను. ఓ దేవి, నీవు లోకమున గల స్త్రీలలో సర్వశ్రేష్ఠురాలవు. నాతో నీవు ఇట్లు పలుకుట ఆశ్చర్యకరము గాదు. స్త్రీకి పతియే దైవము అను విషయమును నేను ఎరుగుదును. ఓ పూజ్యురాల, ఒకవేళ భర్త గుణహీనుడైనను గుణవంతుడైనను ఆ విషయమున ఎట్టి సంకోచము లేకుండా సతికి పతి సేవింపదగినవాడే. ఇక నా భర్త అయిన శ్రీరాముని విషయమున చెప్పవలసిన పని ఏమి? అతని గుణములు శ్లాఘనీయములు. అతడు దయాళువు, జితేంద్రియుడు, సకల ప్రాణుల ఎడలను దృఢమైన అనురాగము గలవాడు, మీదు మిక్కిలి ధర్మ నిరతుడు, తల్లిదండ్రుల వలె నాకు అత్యంత ప్రేమాస్పదుడు. కనుక ఆయనను భక్తి శ్రద్ధలతో చక్కగా సేవించదను. మహాబలశాలి అయిన శ్రీరాముడు తన కన్న తల్లి అయిన కౌసల్యాదేవి ఎడ చూపెడి భక్తి గౌరవములనే తదితర రాజపత్నుల ఎడ కూడా ప్రదర్శించుచుండును. శ్రీరాముడు పితృభక్తి గలవాడు, ధర్మజ్ఞుడు. ఆ మహావీరుడు
ఒక్కసారైనను దశరథుని ప్రేమానురాగముల ప్రేమానురాగములకు నోచుకొనిన స్త్రీలను నిస్సంకోచముగా తల్లులను వలె గౌరవించుచుండెడివాడు. జన సంచారము లేక భయంకరమైన ఈ వనములకు నేను బయలుదేరేడి సమయమున మా అత్త కౌసల్యాదేవి నాకు ఇచ్చిన మహోపదేశము ఇప్పటికి నా హృదయమున పదిలముగా నున్నది. లోగడ వివాహ సమయమున అగ్ని సమక్షమున మా జనని నాకు బోధించిన మాటలు నేటికి నా గుండెలో స్థిరముగా నున్నవి. ఓ ధర్మాత్మురాల, నీవు నాతో పలికిన మాటలు మా అత్తగారు, మా తల్లి నాకు చేసిన ఉపదేశములను మరల ఒకసారి జ్ఞప్తికి తెచ్చుచున్నవి. పతిని సేవించుటయే స్త్రీకి గొప్ప తపస్సు. దానికి మించిన తపస్సు లేనే లేదు. ఓ దేవి, మహాసాధ్వి అయిన సావిత్రి భక్తి శ్రద్ధలతో పతి సేవలొనర్చి స్వర్గమున సుస్థిర స్థానమును పొందినది. అట్లే నీవును నీ పతి సేవలకు ఫలముగా సద్గతులను పొందుదు. నారీ లోకమునకే మేలుబంతియు దివ్య స్వరూపిణి అయిన రోహిణి తన పాతివ్రత్య ప్రభావముచే ఆకాశమునందు తన భర్తయగు చంద్రుని ఒక్క క్షణమైనను విడిచి ఉండదు. ఎట్టి సంకట పరిస్థితులలోనైనను పతి సేవలను వ్రతదీక్షతో దృఢముగా ఆచరించునట్టి ఇట్టి వనితారత్నములు తమ పవిత్ర కార్యముల చేత దేవలోకమునను మిగుల గౌరవాదరములను పొందుచుందురు. అనంతరము సీతాదేవి నుడివిన పలుకులకు అనసూయాదేవి ఎంతయు సంతసించి ఆమె మూర్ధమును మూర్కొనెను. పిమ్మట ఆమె జానకీదేవి సంతోషమును ఇనుమడింపజేయుచు ఆమెతో మరలా ఇట్లు వచించెను. ఎల్లప్పుడునూ చిరునవ్వుతో ఉండెడి ఓ సీత, నేను దృఢమైన నియమములను పాటించుచు తీవ్రముగా తపమునరించియుంటిని. ఆ తపశ్శక్తిచే నీవు ఏమి కోరిననో ఇయ్యగలను. కనుక నీవు ఒక వరమును కోరుకునుము. ఓ మైథిలి, నీవు యుక్తియుక్తముగా పలికిన మధుర వచనములకు నేను మిగుల సంతృప్తి చెందితిని. నీకు ఇష్టమగు దానిని కోరుకునుము. నీ కోర్కెను నేను తీర్చెదను. అనసూయాదేవి నుడివిన మాటలను విని సీతాదేవి మిగుల ఆశ్చర్యపడెను. అప్పుడామె దరహాసము చేయుచు తపోబల సంపన్నురాలైన ఆ అత్రి మహర్షి పత్నితో, మీ మధుర వచనములతోడనే నా కోరికలన్నీయును ఈడేరినవి. ఇంక మీరు నా కొరకై చేయవలసినది ఏమియును లేదు అని పలికెను. సీతాదేవి పలికిన మాటలను విని ఆ అనసూయాదేవి మిక్కిలి సంతసించెను. అనంతరము ఆమె ఇట్లనెను, ఓ సీత, ఏమియూ కోరని నీ నిండుతనమునకు పరమానందభరితురాలైతిని. నీవు ఆవంతయు కాంక్షింపకున్నను నీ కార్య సాఫల్యమునకు నేను తప్పక తోడ్పడెదను. ఓ వైదేహి, ఈ శ్రేష్టములైన మాలలు, వస్త్రములు, ఆభరణములు, అంగరాగములు, అమూల్యములైన మైపోతలు దివ్యములైనవి. ఇవి నీ శరీరమునకు మిగుల తగియున్నవి. ఇవి ఏమాత్రము వసివాడక సర్వదా దర్శనీయములైయుండును. వీటన్నింటినీ నీకు ఇచ్చెదను. ఇవి నీ శరీరమునకు వన్నె తెచ్చును. వీటితో నీ భర్తను సంతోషపరచగలవు. ఓ జానకి, ఈ దివ్యములైన అంగరాగములను పూసుకొని నిత్యుడైన శ్రీ మహావిష్ణువును లక్ష్మీదేవి వలె నీ భర్తను నీవు అలరింపజేయగలవు. అంతట ఆ సీతాదేవి ప్రీతిపూర్వకముగా ఇయ్యబడిన వస్త్రములను, అంగరాగములను, నగలను, దండలను ఆమె నుండి స్వీకరించెను. యశస్విని అయిన సీతాదేవి ఆ కానుకలను గ్రహించిన పిమ్మట దోసిలొగ్గి తపస్సంపన్నురాలైన ఆ అనసూయాదేవిని చక్కని భక్తి శ్రద్ధలతో సేవించెను. నిత్యము దీక్ష వహించి వ్రతములను ఆచరించునట్టి ఆ అనసూయ తన సమీపముననే కూర్చొనియున్న సీతాదేవితో, అమ్మా, నీకు ఇష్టమైన ఏదేని ఒక కథను నాకు వినిపింపుము అని ఆమెను అడిగెను. ఓ సీత, మిగులవాసిగాంచిన ఈ శ్రీరాముడు స్వయంవర సభలో నిన్ను అర్ధాంగిగా పొందినట్లు నేను వింటిని. ఆ కథను నేను సవిస్తరముగా వినగోరుచున్నాను. దానిని యథాతథముగా
పూర్తిగా నాకు తెలుపుము. అనసూయాదేవి ఇట్లు వేడుక పడగా అంతట సీతాదేవి, అయితే తల్లి తెలిపెదను వినుము అని ధర్మ నిరతురాలైన ఆమెతో పలికి తన వివాహ గాథను గూర్చి ఆమెకు వివరింపదొడంగెను. జనకుడు జనకుడను మహారాజు మిథిలానగరమునకు ప్రభువు. అతడు మహావీరుడు, గొప్ప ధర్మవేత్త, క్షత్రియ ధర్మమునందు మిగుల నిరతుడు. ఆ ప్రభువు తన రాజ్యమును ప్రజానురంజకముగా ధర్మముగా పరిపాలించుచుండెడివాడు. ఒకానొక సమయమున ఆ మహారాజు యజ్ఞము చేయగోరి దానికి అనువగు క్షేత్రమును తాను స్వయముగా మేడికర్రను పట్టుకొని నాగలితో దున్నసాగెను. అప్పుడు నేను భూమిని చీల్చుకొని బయటికి వచ్చి తినట. ఆ విధముగా నేను ఆ ప్రభువునకు పుత్రికనైతిని. ఆ సమయమున ఆ మహారాజు విత్తనములను పిడికిట పట్టి చల్లుచుండెను. ఇంతలో ఆయన దృష్టి నాపై పడెను. అప్పుడు నా శరీరము అంతయును దుమ్ము కొట్టుకొని ఉండెను. ఆ స్థితిలోనున్న నన్ను చూచి ఆ జనక భూపతి మిగుల ఆశ్చర్యపడెను. అంతవరకును సంతతి లేకపోవుటచే ఆ మహారాజు స్వయముగా ప్రేమతో నన్ను తన ఒడిలోనికి తీసుకొని, ఇక ఈ పసికందు నా కూతురే అని పలికి తన నిండు వాత్సల్యమును నాపై కృమ్మరించెను. ఇంతలో ఆకాశము నుండి ఒక దివ్యవాణి నన్ను గూర్చి ఇట్లు తెలిపెను. ఓ రాజా, ఈమె మనుష్య బాలిక కాదు, ఒక దివ్య శిశువు. ఎవరు చెప్పారట? ఆకాశం నుంచి దివ్యవాణి పలికిందిట. ఇది రహస్యం. సీతమ్మ తల్లి ఈ రహస్యం ఇప్పటి వరకు ఎవరికీ చెప్పలేదు. జనక మహారాజు కూడా చెప్పి ఉండడు నాకు తెలిసి. మనం చదువుకున్నాం, వాళ్ళ వివాహ ఘట్టాన్ని మనం చదువుకున్నాం. ఈ రహస్యం ఇప్పటిదాకా చెప్పలేదు. ఆవిడ మనుష్య బాలిక కాదు, దేవతా స్త్రీ. ఆవిడంతటా ఆవిడ దిగి వచ్చింది. రాముడొక్కడే మనుష్యుడు. అది కావున ధర్మముగా ఈమె నీ కుమార్తెయే. ధర్మాత్ముడు మిథిలాధిపతి అయిన మా తండ్రి ఆ దివ్య వచనములను విన్న పిమ్మట సంతోషముతో పొంగిపోయెను. ఆ రాజభవనమున నేను చేరిన పిమ్మట ఆ మహారాజు యొక్క సంపదలు కొల్లలుగా వృద్ధి చెందెను. నిత్యము పవిత్రములైన యజ్ఞ యాగాదులను వనర్చుచుండెడి జనక మహారాజు నన్ను తన పట్టపురానికి ప్రియమైన కానుకగా ఇచ్చెను. మెత్తని హృదయము గల ఆ మహారాణి కన్న తల్లి వలె నన్ను అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసెను. వివాహమునకు తగిన వయస్సు వచ్చిన నన్ను చూచి మా తండ్రి కష్టార్జితమైన సంపదను కోల్పోయిన నిర్ధనుని వలె దీనుడై చింతాక్రాంతుడయ్యను. ఇక్కడ మనకి కొంత చెప్పారు. పుత్రీతి జాతా మహతీహ చింత కస్మై ప్రదేయేతి మహాన్ వితర్కః దత్తా సుఖం ప్రాప్స్యతివ నవేతి కన్యాపితృత్వం ఖలు నామ కష్టం. అంటే పై శ్లోకం కొన్ని తప్పులు చదివినా నన్ను క్షమించండి, కింద అర్థం చెప్తాను. ఆడపిల్ల కలిగిన వెంటనే తల్లిదండ్రులు అంతులేని చింతలకు లోనగుదురు. ఈ చిన్నారిని ఎవరికిచ్చి పెండ్లి చేయవలను అను ఆలోచనలు వారిని ముసురుకొనును. పెండ్లి అయిన పిదప మెట్టిన ఇంట ఆమె హాయిగా సుఖపడునా లేక కష్టాల పాలగునా అనునది ఒక పెద్ద దిగులు. ఈ విధముగా ఆడపిల్లల తల్లిదండ్రులకు ఎల్లప్పుడూ దిగులే అని చెప్పి ఇప్పుడు ఆయనకు వచ్చిన కష్టం, జనక మహారాజుకు వచ్చిన కష్టం ఏంటయ్యా అంటే, నాకు ఆడపిల్ల పుట్టింది, ఇప్పుడు ఈ పిల్లని ఎవరికిచ్చి పెళ్లి చేయాలి, ఎవరికి ఆ అత్తగారింట్లో ఈ పిల్ల సుఖపడుతుందా? ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో కూడా ఆడపిల్లల తల్లిదండ్రులు ఉన్నారు, మగపిల్లల తల్లిదండ్రులు ఉన్నారు. వినేవాళ్లలో ఆడపిల్లల తల్లిదండ్రులు ఎప్పుడూ భయపడుతూ ఉంటారట. అదే విధంగా నాకు తెలిసి మగపిల్లాడి తల్లిదండ్రులు కూడా భయపడతారు. ఈ రోజుల్లో అయితే మనం ఉంటుంది కలియుగం, 2026 బ్యాచ్ మంది. ఈ రోజుల్లో అయితే మగపిల్లల తల్లిదండ్రులు కూడా భయపడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ఆడపిల్లలు పెళ్లిళ్ళు చేసుకోవట్లేదు, సహజంగా పెళ్లికి అంగీకరించట్లేదు. ఒకప్పుడు భయాలు,
ఇప్పుడు ఆడపిల్లల్ని పెళ్లిళ్ళు చేసుకోనివ్వకుండా చేస్తున్నాయి. ఎందుకంటే అత్తగారింట్లో అందరూ ఉంటారు. మేము చెయ్యలేం, మా వల్ల కాదని కొంతమంది పెళ్లిళ్ళు చేసుకోవట్లేదు. కొంతమంది ఇంత కష్టపడి చదివి మేము ఉద్యోగాలు చేయాలి కదా! మేము ఉద్యోగాలు చేయకుండా ఏం చేసుకుంటాం అని కొంతమంది చేసుకోవట్లేదు. కొంతమంది ఏమో ఉద్యోగం ఇప్పుడే కదా వచ్చింది. 1 ఏళ్ళు, 2 ఏళ్ళు మాకంటూ మాకు ఎంజాయ్‌మెంట్ ఉండాలి కదా అని కొంతమంది చేసుకోవట్లేదు. నేను ఎవరిని తప్పు పట్టను గానీ, పెళ్ళిళ్ళు ఇప్పుడు ప్రెజెంట్ జరగట్లేదు. కొంత వయసొచ్చే వరకు ఇదివరకు ఒక జోక్ కూడా చదివాను నేను ఈ మధ్య. 12 ఏళ్లకి పెళ్ళిళ్ళు చేసేవారట ఒకానొకప్పుడు. ఒకానొకప్పుడు అత్తగార్లకి 12 ఏళ్ల వయసు పుష్పవతి అవ్వక ముందు వచ్చే పిల్లలు కోడళ్ళుగా వచ్చేవారట. ఆ తర్వాత పెద్ద మనిషి అయిన కోడళ్ళు వచ్చారట. 18 ఏళ్ళు అలా వచ్చేవారట. ఆ తర్వాత అత్తగార్లకి 20 ఏళ్ళు ఉద్యోగస్తులు అలా వచ్చేవారట. ఆ తర్వాత తర్వాత మంచి హోదాలో 25 ఏళ్ళు. ఇప్పుడుకొచ్చే జనరేషన్‌కి 30 ఏళ్ళు దాటినా కూడా పెళ్ళిళ్ళు కాని వాళ్ళు ఉన్నారు. ఆడపిల్లలు ఉన్నారు, మగపిల్లలు ఉన్నారు. ఎందుకంటే అది వాళ్ళ వాళ్ళ ఇష్టాల్ని బట్టి ఉంటుంది. కానీ ఏ వయసులో జరగాల్సిన ముచ్చట్లు ఆ వయసులోనే జరగాలని పెద్దలంటారు. అది ఇప్పటికీ జరుగుతోంది. ఇప్పుడు మగపిల్లాడి తల్లిదండ్రులు ఎందుకు భయపడుతున్నారయ్యా అంటే, కోడలు ఎక్కడ పెద్ద కుక్కర్ కొనేస్తుందా? లేదంటే పెద్ద డ్రమ్ ఎక్కడ కొంటుందా? లేదు అంటే బాబోయ్! మా అబ్బాయిని హింసించి తినేస్తుందా? వీళ్ళు బయటికెళ్తారన్నా భయమేస్తోంది. ఇప్పటికిప్పుడు పెళ్ళిళ్ళైనయి. ఇదివరకు వాళ్ళని నేను అనట్లేదు. ఇప్పుడు ఈ రీసెంట్‌గా పెళ్ళిళ్ళైన వాళ్ళు అత్తగార్లు భయపడుతున్నారు కోడళ్ళకి. ఖచ్చితంగా భయపడుతున్నారు. అది ప్రస్తుతం సమాజం. అందరు ఆడపిల్లలు అలా ఉంటారని నేను అనను. ఎందుకంటే ఆడపిల్లలు నిజంగానే మృదు స్వభావం కలవాళ్ళు. ఎక్కడో నాలాంటి వాళ్ళు గయ్యాళి గంపలు ఉంటారు తప్పితే ఆడపిల్లలు చాలా మృదు మధురంగా ఉంటారు. వాళ్ళకి చిన్నప్పటి నుంచి సుకుమారంగానే పెంచుతారు. యువరాణుల్లా పెంచుతారు. తర్వాత అత్తగారి ఇంటికెళ్ళాక ఏ తల్లి తండ్రి చెప్పరు. అత్తగారి ఇంటికెళ్ళాక మనం యువరాణి మహారాణి కాదమ్మా, అక్కడ అన్ని పనులు చేయాల్సిన రాణి నువ్వే, అది కూడా రాణి పోస్టే, కాకపోతే ఇంటి పనులన్నీ నీకు నువ్వే చేసుకోవాలి. ఇప్పుడు అమ్మ పెట్టినట్టు పెట్టదు అత్తగారు, నువ్వు పెట్టుకు తినాలి అని చెప్పరు. చెప్తే వీళ్ళు పెళ్లి చేసుకోరు కదా, చెప్పకుండా చేసేస్తారు ఎవరైనాను. కాకపోతే ఇప్పుడు ఆడపిల్లలు అది గ్రహించారు. ముందు అందరూ మనలా తెలివి తక్కువ వాళ్ళు ఉంటారేటి. ఇప్పుడు ఆడపిల్లలు అందరూ బాగా తెలివైన వాళ్ళు. మా కాళ్ళ మీద మేము నిలబడాలి, మేమంటూ ఓ పొజిషన్‌కి రావాలి అని అనుకుంటారు. అంతే. ఇంతకు మించి నేను దీని గురించి చర్చించను. అది ఆయన భయం అది. ఇంతకీ ఈ విషయం అంతా ఎందుకొచ్చిందయ్యా అంటే, వచ్చేవాడు ఈ పిల్లని సరిగ్గా చూసుకుంటాడో చూసుకోడో ఆ భయం ఆడపిల్ల తండ్రికి ఉంటుందిట. తల్లిదండ్రులకి ఉంటుందట. సహజంగా ఆడపిల్లల తల్లిదండ్రులకి ఆ భయం ఉంటుంది అని ఇక్కడ సీతమ్మ తల్లి తన తండ్రి జనక మహారాజు గారిని గుర్తు చేసుకుంటూ మనకి చెప్పిన విషయం. జై శ్రీరామ్. ఈ లోకమున ఆడపిల్లలు గల తండ్రి తన సంపదలచే వైభవములచే ఇంద్రుని అంతటి వాడైనను గావచ్చును. మగపిల్లల గల తల్లిదండ్రులు అతనితో సమానులు గాని అతని కంటెను తక్కువ వారు గాని కావచ్చును. అయినను వారు అతనిని చిన్న చూపు చూసెదరు. అట్టి ఇబ్బందులు ఎదురగు సమయము దగ్గర పడుచున్నందున జనక మహారాజు ఓడలేనివాడు సముద్రము యొక్క ఆవలి తీరమునకు చేరలేనట్లు చింతాసాగరము నుండి బయటపడలేకుండెను. ఆ మిథిలాధిపతి నా కూతురు సీత అయోనిజ అను భావమును మనసులో ఉంచుకొని ఆ దృష్టితోనే నా వివాహ విషయమును గూర్చి ఆలోచింపసాగెను. ఆయనకి పుట్టిన కూతురు నిజంగా ఆవిడ కూడా మనిషి రూపంలోనే వచ్చుంటే ఇంత ఆలోచించేవాడు కాదేమో. ఆవిడ అయోనిజ అని చెప్పారు. ఇక్కడ ఆవిడ గర్భంలో నుంచి రాలేదు, అందుకే ఆవిడ్ని అయోనిజ అన్నారు. ఆవిడ దివ్య శిశువు. ఆవిడ దేవతా స్వరూపం. దేవతా స్వరూపాన్ని ఎవరికిచ్చి పెళ్లి చేయాలి అనేది ముఖ్యంగా జనక మహారాజు గారికి ఉన్న ఇబ్బంది. ఆడపిల్లని పెంచడం అయితే పెంచేశారు గాని ఇంత దివ్య శిశువుని, ఇంత దేవతామూర్తిని ఎవరికిచ్చి చెయ్యాలి అది ఆలోచించారట. నాకు తగినట్లుగా ఉత్తమ వంశ సంజాతుడు, సత్ప్రవర్తనుడు, రూప యవ్వన సంపన్నుడు అయిన వరుడు ఎంత వెతికి చూచినను
ఆయన దృష్టికి గోచరింపకుండెను. ఇక్కడ ఆవిడికి తగినట్లుగా అనే దానికి ఇక్కడ కొంచెం చిన్న లైన్ ఇచ్చారు. వివాహశ్చ వివాదశ్చ సమయోరేవ శోభతే. వివాహము గాని వివాదము గాని సమానుల మధ్యనే శోభిల్లును. వివాహమునకు ఈడు జోడు ముఖ్యము గదా. అది ఆవిడికి తగినట్లుగా అంటే ఈడు జోడు బాగుండాలి కదా అని దాని అర్థం అంటారు. ప్రజ్ఞాశాలియు నిరంతరము వరాన్వేషణలో మునిగియున్నవాడు అగు ఆ మహారాజు స్వయంవర విధానముననే నా కుమార్తెకు వివాహము చేయదగును అను నిశ్చయమునకు వచ్చెను. ఆ నిమి వంశములో జనకుని కంటెను పూర్వుడైన దేవరాతుడు అను మహారాజు ఒక మహాయజ్ఞము చేయుచుండగా మహాత్ముడైన వరుణుడు ప్రసన్నుడై ఒక దివ్య ధనస్సును అక్షయ బాణములతో ఒప్పుచుండెడి 2 తూణీరములను ఆ మహారాజునకు అనుగ్రహించెను. ఇక్కడ వరుణుడు అంటే వరుణదేవుడు కాదు, శివుడే ప్రత్యక్షమై ఇచ్చాట. క్రమముగా ఆ శివధనస్సు జనక మహారాజునకు సంక్రమించెను. మన పితృదేవతల దేవతార్చనలు, ఆ పితృదేవతల ఆస్తిపాస్తులే కాదు, దేవతార్చనలు కూడా వంశపారంపర్యంగా వస్తూ ఉంటాయి. ఆ వచ్చినవే ఇప్పుడు ఈ జనక మహారాజు గారికి దివ్య శివధనస్సు వచ్చిందిట. ఆ దేవతార్చనలో భాగంగానే ఆస్తులు పంచుకోవడం కాదు, తల్లిదండ్రులు చేసే దేవుళ్ళని కూడా కన్న బిడ్డలు, అది ఆడపిల్లలే అవని మగపిల్లాడే అవని, అప్పటి వరకు తల్లిదండ్రులు చేసిన దేవుళ్ళని కూడా ఆడపిల్లలు కాదు మగపిల్లలు కాదు ఎవరైనా సరే వాళ్ళ తదనంతరం ఆ దేవుడికి వీళ్ళు అర్చన చేస్తే వంశాలు ముందుకు వెళ్తాయి. ఆల్రెడీ చేసి 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 ఉన్న దేవుళ్ళని చేస్తే వంశం ముందుకి వృద్ధి అవుతుందిట. అలా క్రమక్రమంగా ఆ శివధనస్సు జనక మహారాజునకు సంక్రమించెను. ఎంతటి బలశాలురైన మానవులు సైతము తమ సర్వశక్తులను ఒడ్డి ఎంతగా ప్రయత్నించినను ఆ మహాధనస్సును ఏమాత్రము కదల్పజాలకపోయిరి. మహారాజులు తమ స్వప్నములలో కూడా దానిని ఎక్కుపెట్టుటకు అశక్తులగుచుండిరి. సత్యసంధుడైన మా తండ్రి స్వయంవర మహోత్సవమునకు సకల భూపతులను ఆహ్వానించెను. ఆయన ఆహ్వానమునందుకొని పెద్ద సంఖ్యలో అతడికి విచ్చేసిన ఆ మహారాజుల సమక్షమున ఆ శివధనస్సును గూర్చి ఆయన ఇట్లు వివరించెను. ఈ మహాధనస్సును లేవనెత్తి దీనిని ఎక్కుపెట్టిన పరాక్రమశాలి అయిన పురుషుడు నా కుమార్తెయగు సీతాదేవికి భర్తయగును. ఆ వీరునకు నా సీతనిచ్చి వివాహము చేసెదను. ఇందులకు సందేహము లేదు. ఇది నా ప్రతిజ్ఞ అని చెప్పారట. ఆయన భారం శివుడి మీద వదిలేశాడు. ఆవిడ మామూలు స్త్రీ కాదు, ఆవిడ అయోనిజ. ఆవిడికి పెళ్లి చెయ్యాలంటే ఆయన వల్ల అవుతుందా? అందుకే భారం శివుడి మీద వేసేసి ఆ శివధనస్సును ఎవరైతే ఎక్కుపెడతారో వారికే నా కన్యారత్నాన్ని ఇచ్చి పెళ్లి చేస్తాను, వాళ్ళకే నా కుమార్తెనిచ్చి వివాహం చేస్తాను అని చెప్పారట ఆ సభలో. అతడికి విచ్చేసిన రాజకుమారులందరూ పర్వతమంతగా బరువైన ఆ గొప్ప ధనస్సును చూచి దానిని ఎక్కుబెట్టలేకపోయిరి. సరిగదా కదలించుటకును అశక్తులై దానికొక దండము పెట్టి వెళ్ళిపోయిరి. ఇది జరిగిన చాలా కాలమునకు మిగుల తేజస్వియు సత్య పరాక్రముడు అయిన రఘురాముడు లక్ష్మణునితో కూడి విశ్వామిత్రుని వెంట నా తండ్రి చేయుచున్న యజ్ఞమును చూచుటకై మిథిలా నగరమునకు ఏతెంచెను. అప్పుడు ధర్మ నిరతుడైన మా తండ్రి విశ్వామిత్ర మహర్షికి రామ లక్ష్మణులకు సాదరముగా అతిథి మర్యాదలను వనర్చెను. పిమ్మట విశ్వామిత్రుడు మా తండ్రితో ఇట్లనెను. ఓ నరేంద్ర, ఇతడు శ్రీరాముడు, అతడు లక్ష్మణుడు. ఈ ఇరువురు సోదరులు దశరథ మహారాజు కుమారులు. వీరు మీ శివధనస్సును చూడగోరుచున్నారు. ఆ దివ్య ధనస్సును రాజకుమారుడైన శ్రీరామునకు చూపింపుము. ఆ విశ్వామిత్రుడు ఇట్లు పలికిన వెంటనే ఆ మహాధనస్సు అతడికి చేర్చబడెను. పరాక్రమశాలి అయిన రఘురాముడు రెప్పపాటు కాలములో ఆ ధనస్సును వంచి వెంటనే అల్లెత్రాడును సంధించి ఆకర్ణాంతము దానిని బలముగా లాగెను.
శ్రీరాముడు వింటినారిని వేగముగా లాగుచుండగానే ఆ శివధనస్సు మధ్యకు విరిగి 2 ముక్కలయ్యెను. ధనుర్భంగమైనప్పుడు పిడుగుపాటు వలె మిక్కిలి భయంకరమైన ధ్వని వెలువడెను. పిమ్మట ఆడిన మాట తప్పని మా తండ్రి నన్ను శ్రీరామునకు ఇచ్చి కన్యాదానము చేయుటకై నిశ్చయించుకొని జలపాత్రను గ్రహించెను. అప్పుడు శ్రీరాముడు అయోధ్యాధిపతియు తన తండ్రి అయిన దశరథ మహారాజు యొక్క అనుమతిని బడయకుండా నన్ను చేపట్టుటకు సిద్ధపడకుండెను. ఆయన ధనుర్భంగం చేశారు, అయినా సరే మా నాన్నగారు చెప్పకుండా నేను పెళ్లి చేసుకోను, మా తండ్రి గారు చెప్పకుండా నేను పెళ్లి చేసుకోను అని చెప్పేశాడు. అయ్యా నువ్వేనయ్యా నా పిల్లని చేసుకోవాల్సిన వాడివి, నువ్వే ధనుర్భంగం చేసావు కదా చేసుకోమంటే, లేదు 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 మా నాన్న రావాలి, దశరథ మహారాజు చెప్తేనే, మా నాన్న చెప్తే నేను చేసుకుంటా, లేకపోతే నేను చేసి నేను వెళ్ళిపోతా అన్నట్ట. అది అంత తండ్రికి అంత విలువిచ్చాడు రాముడు. దాన్ని బట్టి మనం కూడా నేర్చుకోవాలి తల్లిదండ్రులకి ఎంత విలువ ఇవ్వాలో. అంతటా మా తండ్రి యగు జనక మహారాజు మా మామయ్యు వృద్ధుడు అయిన దశరథ మహారాజును మిథిలకు పిలిపించెను. ఆయన అనుమతితో ధీశాలిగా వాసిగాంచిన శ్రీరామునితో నా వివాహమును జరిపించెను. మిగుల సౌందర్యవతియు సాధ్వీయ అగు నా చెల్లెలు ఊర్మిళను మా తండ్రి లక్ష్మణునికిచ్చి స్వయముగా వివాహము జరిపించెను. ఈ విధముగా స్వయంవర విధానమున శ్రీరామునకు నేను భార్యనైతిని. మహావీరులలో శ్రేష్ఠుడైన నా పతికి నేను సహధర్మచారిణినై సర్వదా ఆయన ఎడ అనురక్తురాలునై ఉన్నాను. 119వ సర్గము. అనసూయాదేవి కోరికపై ఆమె ఇచ్చిన వస్త్రాభరణాదులను సీతాదేవి ధరించుట. అలంకృతయై తన కడకు వచ్చిన సీతాదేవిని చూచి శ్రీరాముడు సంతోషించుట. మునీశ్వరులు ఆశీస్సులను కొని శ్రీరాముడు సీతా లక్ష్మణులతో కూడి దండకారణ్యమున ప్రవేశించుట. అంతట ధర్మజ్ఞులైన అనసూయాదేవి ఆ పవిత్ర కళ్యాణగాథను విని తన 2 చేతులతో సీతాదేవిని గాఢముగా కౌగిలించుకొనెను. ఆప్యాయతతో ఆమె మూర్ధమును మూర్కొనెను. ఓ ప్రియ భాషిని సీత, చిత్రమైన నీ స్వయంవర వృత్తాంతమును నీవు మధుర వచనములతో స్పష్టముగా విశదపరిచితివి. అంతయును నేను శ్రద్ధగా ఆలకించితిని. మేం కూడా శ్రద్ధగా విన్నాం. ఆ అద్భుత గాథను విని నేను పరమానంద భరితురాలినైతిని. చక్కని కిరణ కాంతులతో విలసిల్లుచున్న సూర్యుడు అస్తమించుచున్నాడు. చల్లగా హాయిని గొలిపెడి రాత్రి ఆసన్నమగుచున్నది. పగటి పూట ఆహారార్థమై దూర తీరములకు వెళ్లిన పక్షులు సంధ్యాకాలమగుటను గుర్తించి నిద్రార్థము తమ తమ గూండ్లకు చేరినవి. అవి చేయుచున్న కువకువ ధ్వనులు వినబడుచున్నవి. నదీ జలములలో స్నానమునర్చి ఈ మునులు తడిసిన నారచీరలను ధరించి నీటితో నిండియున్న కలశములను చేతబట్టుకొని కలిసిమెలిసి వచ్చుచున్నారు. విద్యుక్తముగా ఋషీశ్వరుల హోమ కార్యములు కొనసాగుచున్నవి. పావురముల మేడలయందలి అరుణ శోభలను పోలియున్న పొగలు గాలికి అటునిటు వ్యాపించుచు కనపడుచున్నవి. ఆ ప్రదేశమునందంతటను పొగలు చీకట్లు వ్యాపించుచుండుటచే చెట్లు స్వల్పముగా ఆకులు గలవైనప్పటికీ దట్టమైన ఆకులతో నిండియున్నట్లు కనపడుచున్నవి. దిక్కులు అస్పష్టములుగా గోచరించుచున్నవి, అనగా దిక్కులన్నీయును స్పష్టముగా కనపడుటలేదు. రాత్రుల యందు సంచరించడి ప్రాణులు ఈ ప్రదేశమునందు అంతటను తిరుగాడుచున్నవి. తపోవనములలో తిరుగుచుండెడి లేళ్లు మొదలగు జంతువులు ఆశ్రమ వేదికల యందు నదీ తీరముల యందు నిద్రించుచున్నవి. రాత్రి పూర్తిగా ఏర్పడినది. నక్షత్రములు మిలమిలలాడుచున్నవి. ఆకాశమున చంద్రుడు వెన్నెల అను దుప్పటిని పరచుచు వృద్ధి చెందుచున్నాడు. కనుక ఇక నీవు వెళ్ళవచ్చును. వెళ్ళి నీ పదియగు శ్రీరామచంద్రుని సేవలో నిమగ్నమగుము. నీ మధుర భాషణమునకు నేను ఎంతయు సంతసించి తిని. అమ్మా సీత, నేనొసంగిన దివ్యములైన వస్త్రములు ఆభరణములను మున్నగు వాటిని నా ఎదుటనే అలంకరించుకొనుము. అలంకారములతో శోభిల్లడి నిన్ను చూచి నేను ఎంతయు ఆనందించెదను. ఏ తల్లైనా
పిల్లలు చక్కగా రెడీ అయితే చూడాలి. చక్కగా బొట్టు, గాజులు అన్నీ పెట్టుకుని మంచి అలంకారం చేసుకుంటే ఆడపిల్లల్ని చూసి అటు అత్తగారులు మురిసిపోతారు. ఇటు తల్లులు మురిసిపోతారు. ఇద్దరూ మురిసిపోతారు. అదే విధంగా అమ్మా నువ్వు అలంకారం చేసుకో నేను చూస్తాను అని చెప్పి అనసూయాదేవి ఒక తల్లిలాగా అడుగుతోందిట. అంతటా దేవకాంత వలెనున్న ఆ సీతాదేవి వస్త్రాభరణాదులను ధరించెను. పిమ్మట ఆమె అనసూయాదేవికి శిరసా ప్రణమిల్లెను. అనంతరము ఆమె శ్రీరాముని సుముఖమునకు చేరెను. వాక్చాతుర్యమున మేటి అయిన శ్రీరాముడు అట్లు అలంకృతయ్యున్న సీతాదేవిని చూచెను. తపస్సంపన్నురాలైన అనసూయాదేవి ప్రేమతో ఇచ్చిన ఆ కానుకలను గాంచి అతడు ఎంతయు సంతోషించెను. మిథిలాధిపతి అయిన జనకుని యొక్క కూతురకు సీతాదేవి తపస్విని అయిన అనసూయాదేవి వాత్సల్యముతో తనకు ఇచ్చిన వస్త్రములు, ఆభరణములు, పూలదండలు మొదలగు బహుమానములను అన్నింటినీ శ్రీరామచంద్రునకు చూపించెను. అప్పుడు మానవులకు ఎవ్వరికి లభింపని విధముగా సీతాదేవికి జరిగిన ఆదర సత్కారములను గాంచి శ్రీరాముడు, మహారథుడైన లక్ష్మణుడు మిగుల ఆనందించిరి. అనంతరము చంద్రుని వలె ఆహ్లాదకరుడైన రఘురాముడు తాపసులను, సిద్ధులను సమర్పించిన అతిథి సత్కారములకు ప్రీతుడై సీతా లక్ష్మణులతో కూడి ఆ ఆశ్రమమునందే ఆ పవిత్ర రాత్రిని హాయిగా గడిపెను. ఆ రాత్రి గడిచిన పిమ్మట వనవాసులైన తాపసులు స్నానాధికములను ముగించుకొని హోమ కార్యములను ఆచరించిరి. అప్పుడు రామలక్ష్మణులు తమ ప్రయాణమునకు అనుమతిని గోరిరి. వనవాసులను ధర్మవర్తనులను అయిన ఆ మునీశ్వరులు వారితో ఇట్లు నుడివిరి. ఈ వన ప్రదేశమంతయును రాక్షసులతో నిండియుండును. అందువలన కందమూల ఫలాదులకై సంచరించుచుండుట ఉపద్రవముతో కూడిన పని. ఓ రఘువర, ఈ మహారణ్యమున నరమాంస భక్షకులైన రాక్షసులు వివిధ రూపములలో తిరుగుచుందురు. ఇంకను ఇందు పెద్ద పులులు మొదలైన క్రూర మృగములు నివసించుచుండును. ఓ శ్రీరామ, ధర్మ నిరతులైన తాపసులు భోజనానంతరం భుక్తాయాసంతో ఉన్నప్పుడు గాని, ఏమరపాటున ఉన్నప్పుడు గాని ఈ మహావనమున తిరుగుచుండెడి క్రూర మృగములను, రాక్షసులను వారిని చంపివేయుట జరుగుచుండును. ఆ ప్రమాదముల నుండి వారిని రక్షించుచుండుము. ఓ రఘురామ, మహర్షులందరూ ఆహారార్థము కందమూల ఫలములను గొనివచ్చుటకై ఈ మార్గముననే వెళ్లి వచ్చుచుందురు. కావున నీవును ఈ దుర్గమారణ్యమును ప్రవేశించుటకు ఇదియే తగిన మార్గము. తపస్సంపన్నులైన బ్రాహ్మణోత్తములు అంజలి ఘటించి ప్రయాణములు హాయిగా సాగుటకై శుభాశీస్సులు పలికిరి. పిమ్మట శత్రుదమనుడైన శ్రీరాముడు సీతా లక్ష్మణులతో కూడి మేఘమండలమున సూర్యుని వలె ఆ దట్టమైన వనమున ప్రవేశించెను. ఇది వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండము సమాప్తము. శ్రీ 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 మంగళం మహత్. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీసాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్య పృథివీ సస్యశాలిని. దేశోऽयं క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः. అపుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः. అదనాः సదనాः సంతు జీవంతు శరదాం శతం. చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం. ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాతకనాశకం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం. లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాబ్ధయే. చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యః సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవం. శ్రీరాఘవ నమోస్తుతే. శ్రీరామ జయ రామ జయ జయ రామ. సర్వం శ్రీరామచంద్రమూర్తి పాదారవిందార్పణమస్తు. స్వస్తి.